హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ స్టోరీస్. ఈరోజు మనం ఒక తోడేలు ఉడత కథ విందాం. అనగనగా ఒక అడవిలో ఒక ముసలి తోడేలు ఉండేది. దానికి వేటాడే ఓపిక లేక చాలా రోజుల నుండి ఆకలితో అలమటిస్తుంది. ఒకరోజు చిన్న ఉడత చెట్టు మీద నుండి కింద పడిపోయింది. వెంటనే తోడేలు దాన్ని పట్టుకుంది. ఉడత వణికిపోతూ, తోడేలు మామ, నన్ను వదిలేయ్, నేను చాలా చిన్నదాన్ని, నన్ను తింటే నీ ఆకలి తీరదు, నేను వదిలేస్తే నేను నీకు ఒక సహాయం చేస్తాను అంది. తోడేలు నవ్వి, నీలాంటి చిన్న ఉడత నాకేం సాయం చేస్తుంది, సరే ఈరోజు నాకు మూడు బాగుంది, పో బతికిపో అని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్ళు వచ్చి ఆ తోడేలును వలవేసి పట్టుకున్నారు. తోడేలు ఎంత గుంజుకున్నా వాళ్ళ నుండి బయటపడలేకపోయింది. అదే సమయంలో ఆ చిన్న ఉడత అటుగా వెళ్తూ తోడేలుని చూసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తన పదునైన పళ్ళతో వాళ్ళను కొరికి కొరికి తెంపేసింది. తోడేలు వాళ్ళ నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకుంది. తోడేలు ఆశ్చర్యంగా, నిన్ను చిన్నదానివని హేళన చేశాను, కానీ ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు అంది. ఉడత నవ్వుతూ, మామ, సాయం చేయడానికి శరీరం పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు అంది. పిల్లలు, దీంట్లో నీతేంటో తెలుసుకుందామా? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నవాళ్ళు కూడా పెద్ద సాయం చేయగలరు. చేసిన మేలు ఊరికే పోదు. మనం ఒకరికి చేసిన సాయం ఏదో ఒకరోజు మనకి తిరిగి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రేపొద్దున మరో కథలో కలుద్దాం. బాయ్ బాయ్.